యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు అంకిత సురణ గారు. ఐపీఎస్ ఏఎస్పీ, పార్వతీపురం, మన్యం జిల్లా. అంకిత సురణ గారు మహారాష్ట్ర నుండిలో పుట్టి చదువుకొని తర్వాత హైదరాబాద్లో కొంచెం చదువుకొని ప్రస్తుతం సివిల్స్లో పాస్ అయ్యి ఏఎస్పీగా పనిచేస్తున్నారు. అంటే 3 రాష్ట్రాలకు సంబంధించిన కల్చర్ అంతా ఆవిడ తెలుసు, 3 రాష్ట్రాలకు సంబంధించిన లాంగ్వేజ్ తెలుసు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే మహారాష్ట్ర కొంకణ్ నుండి ఆంధ్రప్రదేశ్లో చివరి జిల్లా అయిన పార్వతీపురం వరకు ఆమె జర్నీ ఎలా సాగింది, ఆమెకున్న గోల్ ఏంటి, ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్లో తన ఫుట్ ప్రింట్ ఉండాలని భావిస్తున్న ఆమెకి ఇప్పుడు ఇక్కడ పార్వతీపురంలో ఆమె ఫుట్ ప్రింట్ ఏంటి, నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే మహిళలకు ఆమె ఇచ్చే మెసేజ్ ఏంటి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ని ఎలా మేనేజ్ చేసిన విషయాన్ని మేడం మీరు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే. అంకిత్ సురాణ గారు మహారాష్ట్ర కొంకణ్ నుండి పార్వతీపురం వయా హైదరాబాద్, ఎస్. ఆ జర్నీ ఎలా కొనసాగింది, సివిల్స్ రాయాలనేది మీ కోరిక ఎవరు కలిగించారు, ఆ సివిల్స్ రాయడంలో మీరు సాధించడంలో మీరు పడ్డ కష్టాలు ఏంటి, ఆ జర్నీతో పాటు పార్వతీపురంలో మీ ఫుట్ ప్రింట్ ఏం చూపించబోతున్నారు, నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, ఈ ప్రశ్నకు సంబంధించి ఒకసారి కొంకణ్ నుండి పేరెంట్స్, మీరు మీ చదువు, మీ అంతా కూడా సివిల్స్ రాయాలని ఆలోచన కలుగుతుంది. So from Maharashtra, after my 10th, I shifted to Hyderabad. So Hyderabad, I studied intermediate BPC and then biochemistry degree. I completed in St. Francis College. And తర్వాత I didn't have this childhood dream. హైదరాబాద్ రాకముందు మహారాష్ట్రలో మమ్మీ డాడీ ఏం చేసేవారు, వాళ్ళ పేరు? So my parents, they are from non-service background. My father is a businessman. He's retired now. He's a pharmacist. And my mother is housewife. And my brother, sister, they are both into private jobs, chartered accountants. So after studying until 10th class in Maharashtra, we shifted to Hyderabad. So Hyderabad, then I entered into intermediate doing BPC, then degree with biochemistry background. And then I saw some of my friends, they were writing this exam, civil services. So out of curiosity, I asked them, what is UPSC? What is civil services? What are the kind of services we get through from this exam? And then after understanding that, I got anxious, I got curious, and I wanted to write this exam. So I wrote, first attempt I wrote, second I couldn't clear prelims until third attempt. Fourth attempt I cleared prelims, and then finally fifth attempt I cleared interview, got into IPS. So this was my journey till IPS. సివిల్స్ రాసినప్పుడు మీరు తీసుకున్న ఆప్షన్ ఏంటి? ఇది సివిల్స్ అనేది లాంగ్ ప్రాసెస్ కాబట్టి దీనికి ప్లాన్ బి పెట్టుకున్నారా, లేదు చాలా ఖచ్చితంగా చేస్తాను అని దీంట్లోనే మీరు? So my optional was philosophy. I was from science background, but I had a lot of interest to study philosophy. So optional should be such that you should have a lot of interest to study. So I took philosophy as my optional. And to think about plan B, actually UPS is a very long journey. For some people, fortunately it is in 1-2 years, but some people may take long. Like I took 5 years. So until 4 years, I dedicatedly study for it. But in 5th year, I thought of a plan B also, because it is a very practical thing. So plan B, I thought after studying for so many years, I should use the knowledge. So I thought of entering into teaching background. So that was my plan B. ప్లాన్ బి. Yes. కానీ ఈ ప్రాసెస్లో 4 years అటెంప్ట్ చేశారు. Yes. ఎప్పుడు కూడా పేరెంట్స్ సపోర్ట్ చేశారా, లేదు ఇంకా వద్దులే, ఇంకా ఆల్రెడీ నేను చదువుకున్నా కదా పెళ్లి చేస్తాను అన్నారా, లేదు గో హెడ్ అని మీకు? No, it is the reverse. In fact, my parents told me that you should not give up. Even after 4th attempt, they told me that you continue. So it was their confidence, their support, that I went into 5th attempt and finally I cleared it. 5th అటెంప్ట్లో మీ ఇంటర్వ్యూ వెళ్ళారు. Yes. బోర్డు మీకు అడిగిన క్వశ్చన్ చేశారా, మీరు ఫిలాసఫీ తీసుకున్నారు ఎందుకని క్వశ్చన్ చేశారా, ఫిలాసఫీ సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయా? Yes. So yes, interview board in UPSC, they did ask me, why have you taken philosophy option? I told out of clear interest. I had pure interest in studying philosophy, both Indian philosophy and optional Western philosophy. So I had taken, and they asked me, what is your favorite philosophy? So I told Indian philosophy is my favorite, Shankaracharya. So Advaita philosophy is my favorite one. ఓకే. బోర్డు మీకు క్వశ్చన్ చేసిన తర్వాత మీరు అప్పటికే 4 times రాశారు, ఇంకా 5th time కూడా వస్తుందని కాన్ఫిడెంట్ ఉందా మీకు?
ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతాను? To be very honest, after writing fourth time, somehow you go low into confidence. But then I said my family was my biggest support. While చెప్పారు that no, you will 100% do it. Give one last attempt, and their confidence won. ఫిఫ్త్ అటెంప్ట్లో వచ్చింది ర్యాంక్ Yes. వచ్చగానే మీ హ్యాపీనెస్ ఎలా ఉంది అసలు? మీ పేరెంట్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంది? Parents are very proud. I am very happy that finally my dream has come true, and finally I'm getting opportunity to do what I wanted, to serve people. బట్ అందరూ అమ్మాయిలు కూడా సివిల్స్ రాయాలనుకుంటారు. Hmm. మీరు 4 అటెంప్ట్లు చేసి ఫిఫ్త్ అటెంప్ట్ Yes. మీరు ర్యాంక్ తీసుకొచ్చారు. అంటే చాలామంది అమ్మాయిలు అదే బుక్స్ చదువుకుంటూ ఆ కంటిన్యూగా ఉంటారు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ మర్చిపోతారు. మీరు మీ స్టడీ సబ్జెక్ట్ చేయడం అంతా కూడా ఆ జర్నీ ఎలా తీసుకొచ్చారంటే, అంటే మీ టైం టేబుల్ ఏముంది? Timetable, ఇది మామూలు, there is a general myth that you have to study 10 hours, 12 hours, 24 hours. It is not the case. మామూలుగా even if you study for 5-6 hours per day, but dedicatedly study చేయాలి. Whatever you study, you should remember. Notes prepare చేయాలి. You don't need to shift books. చాలామంది ఏం చేస్తారు, one subject they will take 10 books. You will never remember that. So one subject, take one book, study, revise. That is the only formula to success in this. అంటే గ్రూప్ డిస్కషన్ కొంతమంది ఉంటారు, కొంతమంది ఇండిపెండెంట్ చదువుతారు. మీరు ఈ రెండింటిలో దేన్ని తీసుకున్నారు? I focused on self-study, alone study until mains. కానీ interview is something you have to discuss, because in interview they will ask you questions which will have many opinions. Oh. So if you discuss with a group, you will get all kind of opinions on one single question. So group study is important in the last stage, that is interview stage. అంటే మీరు తీసుకున్న సబ్జెక్టు స్టడీ అవర్స్ అన్నీ కూడా బాగున్నాయి. మరి బాగా స్ట్రెస్ ఉంటుందండి అది చదివి. మరి మీకు ఎంటర్టైన్మెంట్ ఏంటి? So entertainment ante actually you should stay away from entertainment, they say, because it diverts your mind. But continuous ga study kuda, it becomes monotonous. You cannot study. So you should have some hobby. If your hobby is watching movie, watch one movie and get back to studies. My hobby was painting, cooking. So I used to go back to my hobbies after 4-5 hours of studying and then come back to study. So this is your entertainment. కుకింగ్ అండ్ Painting, yes. కుకింగ్ ఏది బాగుంటుంది, బాగా చేస్తారు మరి? I love cooking South Indian food. సాంబారా? Yes, sambar, idli, dosa, I cook everything. పెయింటింగ్? Painting, yes, I do watercolor painting. So I used to do since childhood, so I love it. మీరు సివిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ర్యాంక్ రావడం, స్టేట్ అలాట్మెంట్ అవుతుంది. తర్వాత మీకు ముసోరిలో ఒక సెక్షన్ ఉంటుంది, ఫౌండేషన్ కోర్స్. Yes. ఎస్, సాధారణంగా ఫౌండేషన్ కోర్స్ ముసోరిలో కానీ జరిగినప్పుడు అక్కడ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, వీళ్ళందరూ కూడా మీ బ్యాచ్మెంట్స్ అందరూ కూడా Yes. ఎవరు అన్మ్యారీడ్ ఉన్నారు, మ్యారీడ్ వాళ్ళకి ఇది అడ్జస్ట్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకుంటుంటారు. మీరు అక్కడ ఎవరైనా? No, not in Mussoorie. Yes, it is a group of almost 500 officers, same mind. సెటిల్ అవుతుంటాయి కదా? Yes, so they some of them find each other mindset compatible. Yes, they get into relations. That is true, but I didn't go there for this thing. So I had very good friend circle, అచ్చా. but later I got married into arranged marriage. అనుష్? Yes, arranged marriage. అచ్చా. ఏం పేరు అని పేరు? His name is Piyush. He's from Mumbai. ఫ్రమ్ ముంబై. ఏం Yes. చేస్తుంటారు? He is working into private sector. He has MBA. కానీ ఆయన మరి పోలీస్ ఆఫీసర్ చేసుకోవడానికి రెడీ ఉన్నారా? భయపడలేదా? He was very happy and very proud, in fact. ఓ గ్రేట్. ఓకే మేడం, మీరు ట్రైనింగ్ తీసుకున్నారు, ఎన్పిఏ ట్రైనింగ్. Yes. ఎన్పిఏ ట్రైనింగ్ మీకు ఏం చెప్పారంటే, ఎథిక్స్ ఎక్కువ చెప్పేవారా, సైబర్ క్రైమ్ చెప్పేవారా, అన్ని జనరల్గా అన్నీ ఉంటాయి, కానీ ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇచ్చేవారు? In NPA, I will think they give priority to all the subjects. First is law, basic law chadwali. As police officer, you should know what law is allowing you and what you can do as per law. Second, ethics is also important, because using law in the right manner, ethics will help you. So what is right, what is wrong, ethics will tell you. So I think both has to be studied well in NPA. సైబర్ క్రైమ్? Cybercrime is a very upcoming, very hot topic, very challenging issue that we are facing, law officers, because cybercrime is coming up in very, very different forms, which we never knew. So we are getting ready, and NPA is the institution where they are making us ready for this. Not only basic course, they are continuously having 1 month course, 1 week course, continuous short term courses also for all the law officers in NPA. మీ ట్రైనింగ్లో ఇండోర్ కోర్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందా, అవుట్డోర్ మీద ఎక్కువ? I am always an indoor person from before, so I loved studying, I loved books. But yes, NPA will give you balanced life, so they will make you do both indoor and outdoor, because as an officer you have to be fit as well, and how you should be able to take challenges
mental challenges, stress, everything will be taught in NPA. So they give equal importance to both indoor and outdoor. అవుట్డోర్లో కూడా మీకు చాలా హార్స్ రైడింగ్, Yes. వెపన్ ట్రైనింగ్ అన్నీ ఉంటాయి కదా. Right, right. ఆరింట్లో ఎక్కువ మీకు దేనికి తీసుకొచ్చారు? Uh, వెపన్ గన్ల ట్రైనింగ్లో ఉన్నారా, హార్స్ రైడింగ్ ఎక్కువ ఇచ్చారు? no, I loved swimming there, Oh. outdoor. So yes, Hmm. but they teach us everything. Weapon training is done, horse riding, everything. సాధారణంగా ఎన్పిఏకి వెళ్ళిన తర్వాత వెళ్ళే వరకు ఒక భయం ఉంటుంది మేడం. Hmm. కానీ ఎన్పిఏలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీసర్ ఇచ్చిన ట్రైనింగ్కి, ఆ వస్తాద ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరుగుతాయి, ఏదైనా Yes. చేయొచ్చు అని. మీ లెవెల్స్ ఎంతవరకు వచ్చాయి? I will tell from zero I went to 100 because while entering NPA it was zero. Hmm. You have never done horse riding, you have never gone 40-kilometer route march, 16-kilometer marathon run. This all are something I never imagined. So while entering NPA I was at level 0, but the training there is phenomenal. A training tarvata they make you do everything that is impossible. సార్ ఎన్పిఏ ట్రైనింగ్, Yes. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎదురు ఇచ్చారు ఆఫ్టర్ ట్రైనింగ్? ప్రాక్టికల్ ట్రైనింగ్. Practical training after NPA we come to districts. So for me it was Prakasham district, Ongole. Mhm. I've done my district training in Ongole under leadership of Malika madam, Malika Gar madam. So I was very fortunate. Madam has given me wonderful training and made me an officer who is able to take responsibilities well. నెక్స్ట్ పోస్టింగ్? Next posting was Greyhounds, Assault Commander Greyhounds. So Andhra Pradesh and Telangana, first posting is always Assault Commander Greyhounds. So I worked there. First we are undergoing six months of training along with the commandos. A training tarvata they give you the posting of Assault Commander of a group. ఓకే. ఏపీ గ్రేహౌండ్స్. Yes. ఏపీ గ్రేహౌండ్స్లో మీరు ఉన్నప్పుడు ఫీల్డ్కి వెళ్ళి ఉంటారు కదా ఆల్రెడీ. Hmm. ఇక్కడ టెరైన్ చాలా ప్రాబ్లం ఉంటుంది Yes. ఏఓబిలో. Yes. మరి మీరు ఎలా ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశారు? That was very challenging, very, very challenging. In fact, commandos are trained to the extreme level. Oh. So competing and matching them is impossible. But we tried our best. And I will say in NPA also we had jungle training, 5 days of jungle training. So already we had experience of that. But this is a very 10x ahead of that. Too difficult. AOB terrain, as you say, డిఫికల్ట్. it's a very hilly terrain. Hmm. It is not flat, rather very hilly terrain, and height is too much. So, climbing those heights is a very difficult problem. But we were trained. As I told, 6 months training is akkada Greyhounds lo first. After that training, we went for these operations. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? So next was ASP Parvatipuram. So Hmm. it's been almost 1 year now, and I'm very happy working here. భారతపురం వచ్చిన తర్వాత మీకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ వచ్చింది ఫస్ట్ పోస్టింగ్. Yes. So main challenge I would say. అంటే ఒకప్పుడు దీన్ని హిస్టరీ డిఫరెంట్ ఉంది, Yes. ఇప్పుడు హిస్టరీ మారింది. ఈ ఇప్పుడున్న ప్రజెంట్ హిస్టరీలో, ప్రజెంట్ సినారీలో ఏం నేర్చుకున్నారు మీరు? మీ ఫుట్ ప్రింట్ ఏముంది? Okay, so present I would say it is majorly a tribal area. So people here, they listen to you, but they are not very aware of the law. So major challenge here was awareness regarding crimes, awareness regarding the rights. So what maximum my focus has been since I have come here is creating maximum awareness among people. So I try to visit maximum schools, colleges, villages, and make them aware of what their rights are and what the laws are. కానీ ఇక్కడ పబ్లిక్కి పోలీస్ అంటే ఒక చిన్న ఫెయిర్ ఉంది. ఆ ఫెయిర్ పోగొట్టడానికి మీరేం చేస్తారు? If you try interacting with them, you have maximum interaction, they will become free with you. They will speak to you what their problems are. And once you listen to their problems and solve, they will have confidence in you. That is my only goal. Okay. So once people have confidence in police, you have already won. Only with people and police coordination, we can win this game. And the final game is development of people. So ela development cheyali when people should have confidence on police. So maximum police interaction with people is only the way to get confidence of people. కానీ మీకు ఒక బెల్ట్ ఉందండి, నారాయణపూర్, రాయగడ, ఒడిశా బెల్ట్. ఇక్కడ Yes. డిఫరెంట్ కల్చర్ కనిపిస్తుంది. ఒడిశా పబ్లిక్, తెలుగు పబ్లిక్. Right. ఈ పబ్లిక్లో ఉన్న కల్చర్ వేరేగా ఉంటుంది. మీరు వాళ్ళతో ఎలాగా మీరు మిలాఖత్ అవుతుంటారు? కొంతమంది మీకు కాన్ఫిడెన్స్ తీసుకుంటారు, మరి కొంతమంది తీసుకోరు. తీసుకున్నట్లుగా కొంచెం యాక్ట్ చేస్తుంటారు. Yes. ఈ కల్చర్ ఎలా మీరు చేసుకుంటున్నారు? So this is the right question. So bordering areas mostly. Last month only we planned. So bordering areas, akkada language also is little different. So how do you understand? Expressions also is a good language. Non-verbal also is a language. So what we did, we arranged tournaments, volleyball tournaments, and all the youth from that village were encouraged to participate in the volleyball. They love the game. So that was the best way to create police and public interaction through tournament. So we kept that tournament. Tournament through we gave them the message of what are the children rights, how they should stay away from ganja and drugs,
what they should do, how they should study. We went through the tournament route. So we can try different methods of interacting with people. So this is one method. కానీ ఇక్కడ పబ్లిక్ లో వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడితే ఓన్ చేసుకుంటారు. కానీ మీకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందా? ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారా? దాన్ని కూడా మీరు A little, ట్యూషన్ పెట్టుకొని తగ్గించుకుంటారు. a little problem will always be there. You cannot match completely to their language. But as I said, non-verbal is also one language. So you should communicate to that. Do good work, they will appreciate. అంటే వాళ్ళకి ఎలా మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు? మీకున్న ఎక్స్ప్రెషన్ వాళ్ళకి? No, we have banners also. So there is pictorial banners we prepare. So suppose we are doing ganja awareness. So not only wordings, but we will make some pictures that will make them understand that this is not good. Children should stay away from this. So we have started creating one pledge, drugs oddu bro, in all schools and colleges. Now this becomes a very good slogan, and everyone will come to know that drugs is wrong. It is not డ్రగ్స్ వద్దు బ్రో. good. Yes, this is a pledge. Since last 6 months we are undergoing. Yes. ఓకే, డ్రగ్స్ వద్దు బ్రో, బాగుంది. Yes. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం. ఎక్కువ పార్థపురం అనగానే మొత్తం ట్రాఫిక్ జామ్. ఒడిశా నుంచి ఎక్కువ హెవీ వెహికల్స్ వస్తుంటాయి, జామ్ అవుతుంది. ఒక్కోసారి జామ్ అయిందంటే 1 డే కంప్లీట్ అవుతుంది. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? ఒకప్పుడు పార్వతీపురంలో వెహికల్స్ ఎంత ఉన్నాయో దాని దగ్గర రోడ్ స్పేస్ ఉంది, కానీ రోడ్ స్పేస్ అంతే ఉంది, వెహికల్స్ పెరిగాయి. ఆ సిచ్యువేషన్ మీరు ఎలా డీల్ చేస్తారు? So as you said, yes, traffic is an issue. It will always be an issue, but we are trying our best. What we are doing is inter-department coordination of this. Every month we are having road safety meeting along with the collector sir, other departments. So there are 2-3 solutions to this. One is road engineering. If we correct the roads, automatically it will smoothen the traffic. So road engineering we are doing. We are putting signages, and we are ensuring that maximum traffic issues are solved with all the departments' multifaceted actions. So that is what we are doing, and now we are having cameras at every junction. So we are having one command control center also. So this is continuously monitored. Either hotspots unte where there is maximum traffic issues, we try to sit and solve. What is the reason? How do we solve it?